కృష్ణ జై. బీజాక్షరములకు ఉండేటటువంటి శక్తిని తనలోకి ప్రవేశపెట్టుకుని లోకుల్ని అనుగ్రహించగలిగినటువంటి శక్తి కలిగిన భాష తెలుగు భాష అని నిరూపించారు పోతన గారు. మహానుభావుడు ఎంత తృప్తితో కూడుకున్న జీవనమో. ఆ హైదరాబాద్ నుంచి వరంగల్ వస్తున్నప్పుడు ఆ పోతన గారు ఉన్నటువంటి ఊరు వెడితే ఆయన దున్నినటువంటి పొలం కనపడుతుంది. ఆ పక్కన ఆయన పొలం పండకపోతే రామచంద్ర ప్రభువుని ప్రార్థన చేసి నుయ్యి తవ్వారు. వాళ్ళ అమ్మగారి పేరు మీద లక్కసాని నుయ్యి అంటారు. ఆ లక్కమాంబ పేరు మీద ఉంది ఆ నుయ్యి. ఆ నుయ్యి ఇప్పటికీ ఎండిపోదు. అందులో నీళ్లే ఇప్పటికీ పొలాలు దున్నుతూ ఉంటారు. ఆయన ఎదురుగుండా ఓ శిథిలమైపోయినటువంటి శివాలయం. పరమశివ భక్తుడు. దుర్గమ్మ తల్లి ఆయన ఇలవేల్పు. ఆయన తండ్రి గురించి తల్లి గురించి ఎంత గొప్పగా చెప్పుకున్నారో అటువంటి మహానుభావుడు రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహం చేత భాగవతాన్ని ఆంధ్రీకరించారు. శివకేశవుల మధ్య ఏ భేదాన్ని పాటించినటువంటి మహానుభావుడు పోతన గారు. ఆ రోజు చంద్రగ్రహణం. గౌతమీ గంగా నదికి వెళ్ళి స్నానం చేసి ఒక ఇసుక తిన్నె మీద కూర్చున్నారు. ఆయన సంప్రదాయ రీత్యా గొప్ప శివభక్తుడు. పంచాక్షరీ మహామంత్రాన్ని జపం చేస్తున్నారు. శివుణ్ణి ధ్యానం చేస్తున్నారు. ఆయనకి మనసులో ఎప్పటి నుంచో కోరిక శ్రీమన్నారాయణుని యొక్క కథల సమాహారమైనటువంటి వ్యాసప్రోక్తమైన సంస్కృత భాగవతాన్ని తెలుగులోకి ఆంధ్రీకరించాలి అని, ఆంధ్రీకరించి లోకులకు అందించాలని. ఆయన జపం చేస్తూ ఉండగా ఏదో అలికిడైంది, ఏదో చప్పుడైంది అని కళ్ళు విప్పి చూశారు. చూసేటప్పటికే ఆయన మాటలలోనే ఆయన చెప్పుకున్నారు. మెరుగు చెంగటనున్న మేఘంబు కైవడి నువిద చెంగట నుండి నొప్పువాడు, చంద్రమండల సుధా సారంబు కైవడి మోమున చిరునవ్వు మొలుచువాడు, వల్లీయుత తమాల వసుమతీజము బంగి బలువిల్లు మూపున బరగువాడు, నీల నగాగ్ర సన్నిహిత భానుని భంగి ఘన కిరీటము తల కలుగువాడు, పుండరీక యుగము బోలు కన్నులున్నవాడు, వెడద యురమువాడు, విపుల భద్రమూర్తివాడు, రాజముఖ్యుడొకడు నా కన్నుగవకు ఎదుట కానబడియే అన్నారు. ఎంత గొప్పగా చెప్పారంటే, మెరుగు చెంగటనున్న మేఘంబు కైవడి ముదిత చెంగట నుండి ఒప్పువాడు. నల్లటి మబ్బు మధ్యలో నీలతో యద మధ్యస్థ విద్యుల్లేకే భువాస్వర అన్నట్టుగా ఒక మెరుపు మెరిస్తే, మబ్బు మెరుపు కలిసి ఎలా ఉంటాయో అలా నీలమేఘ సంకాశుడైనటువంటి ఒక ఆయన పక్కన మెరుపు తీగ లాంటి ఒక ఆవిడ, ఇద్దరూ వచ్చి నించున్నారు. ఆయన చిన్న చిరునవ్వు నవ్వుతున్నాడు. ఆ చిరునవ్వు ఎలా ఉందంటే, చంద్రమండల సుధా సారంబు కైవడి మోమున చిరునవ్వు మొలచువాడు. చంద్రమండలం నుంచి వచ్చేటటువంటి అమృత ధార ఎలా ఉంటుందో ఆ చిరునవ్వు అలా ఉంది, అమృతం ఒలుకుతోంది. వల్లీయుత తమాల వసుమతీజము భంగి బలువిల్లు మూపున బరగువాడు. పెద్ద చెట్టుని తీగ అల్లుకుంటే ఎలా ఉంటుందో అలా ఒక ధనస్సు, ఒకటి బలమైన బ్రహ్మాండమైన ధనస్సు చేత్తో పట్టుకుని ఉన్నాడు. నల్లటి పర్వతం ఉండి ఆ పర్వతానికి వెనకాతల సూర్యోదయం అవుతోందనుకోండి, కిరీటం పెట్టుకున్నట్టుగా ఉంటుంది కాంతులతోటి. అలా తల మీద వెలిగిపోతున్నటువంటి ఘన కిరీటం పెట్టుకుని ఉన్నాడు. విశాలమైనటువంటి వక్షస్థలం ఉన్నటువంటి వాడు. తామర పువ్వులు ఎలా ఉంటాయో అటువంటి కన్నులున్నవాడు. విపుల భద్రమూర్తి అయినవాడు. లోకములకు భద్రతని ఇవ్వగలిగినటువంటి వాడు. ఒక రాజకుమారుడు తన భార్యతో వచ్చి నించున్నాడు. రాజముఖ్యుడొకడు నా కన్నుగొవకు ఎదుట కానబడియే నేను చూశాననలేదు పోతన గారు. ఆయన నాకు కనబడ్డాడు అన్నారు. అది మర్యాద. ఏమి భాష, ఏమి పోతన గారు. నిజంగా ఆయన ఎవరు చెప్పలేదు. ఎందుకని పోతన గారికి తెలియదు. పోతన గారు ఒక ఆనంద పారవస్యంలో ఉన్నారు. పోతన గారు ఏ దర్శనాన్ని పొందారో దాన్నే తరువాత భాగవతంలో కొన్ని చోట్ల అద్భుతంగా వర్ణించారు. ఆ కన్నుల ముందు రామచంద్ర ప్రభువు సీతమ్మ కనపడితే ఆయనకి నోట మాట రాలేదు. ఆనంద పారవస్యంతో అలా చూస్తూ నిలబడిపోయారు. రాముడు పరిచయం చేసుకున్నాడు. ఓ పోతన, నన్ను శ్రీరాముడు అంటారు. ఆహా మహానుభావ, రెండు చేతులు ఎత్తి నమస్కారం చేశారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.